హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడ్డీస్ అంటూ ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే ఒక టిప్ అండి. మనం ఇంట్లో బొద్దింకలు బల్లులు ఇలా వీటిని చూసి చాలా భయపడుతూ ఉంటాము. అలాగే దీనిలని రాకుండా నివారించుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక రెమెడీని ఫాలో అయ్యాను. ఖచ్చితంగా మీరు కూడా ఇది ట్రై చేయండి, తప్పకుండా మీ ఇంట్లో ఉన్న సమస్య కూడా తీరిపోతుంది. ఇక్కడైతే నేను కలర్ గుండ్లు తీసుకున్నానండి. మా సైడ్ అయితే వీటిని కలర్ గుండ్లు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కలర్ గుండ్లని కొంచెం దంచుకొని ఆ దాంట్లోకి కొంచెం డెటాలు అలాగే కొంచెం వంట సోడా వేసుకొని వాటర్తో కలిపి పెట్టుకోవాలండి. ఈ వాటర్ని అంతా మన దగ్గర ఉన్న ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్లో వేసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నాను. ఇందులోకి విమ్ లిక్విడ్ యాడ్ చేసేసుకొని మనకు ఎక్కడెక్కడ మామూలుగా కిచెన్లో టైల్స్ ఉంటాయి కదండి, కిచెన్లో కానీ బాత్రూంలో కానీ టైల్స్ ఉంటాయి కదా, దాన్ని క్లీన్ చేసేసుకున్నామంటే ఈ డెటాల్ వాటర్తోని మనకి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. కేవలం ఆ బ్యాక్టీరియా వల్లనే బొద్దింకలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోండి. డోర్స్, విండోస్, ఇలా కిచెన్ అన్నీ క్లీన్ చేసేసుకోండి. 1 డే తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్ప్రే ఉంటుంది కదా, ఆ స్ప్రేని మూలలకి ఎక్కడెక్కడైతే అవి దాక్కోవడానికి ఆస్కారం ఉంటుందో అక్కడంతా దీన్ని స్ప్రే చేసేసుకోవాలి. మీ దగ్గర ఇంకా కిరోసిన్ అవైలబుల్ ఉంటే కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కిరోసిన్ యాడ్ చేసుకున్నా కూడా కిరోసిన్ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఇంట్లో అస్సలు ఉండవండి. ఖచ్చితంగా మీ దగ్గర కిరోసిన్ ఉంటే ట్రై చేయండి. నా దగ్గర కిరోసిన్ అవైలబుల్ లేదు. మేము హౌస్లో షిఫ్ట్ అయిన తర్వాత, కొత్త హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు కొంచెం క్లమ్జీగా అనిపించి నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి, మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. అవి దాక్కునే చోట అంతా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ కానీ లేదంటే 15 డేస్కి ఒకసారి కానీ, ఓపిక లేని వాళ్ళు 1 మంత్కి ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా విండోస్ దగ్గర, డోర్స్ దగ్గర ఎక్కడెక్కడైతే అవి లోపలికి రావడానికి ఆస్కారం ఉంటుందో అక్కడ స్ప్రే చేసుకున్నామంటే మనకైతే చాలా నీట్గా ఉంటుందండి. ఇంట్లోకి ఒక బల్లి కానీ బొద్దింకలు కానీ రావు. అలాగే బూజు పట్టకుండా కూడా హెల్ప్ అవుతుంది. మీరు ఇల్లంతా కూడా ఈ విధంగా స్ప్రే చేసేసుకోవచ్చండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అయిందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేనైతే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఈ విధంగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.